బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన భక్తి శ్రద్ధలతో భక్తి పాటలతో ఘనంగా జరిగింది. ఈ ఆరాధనకు పాస్టర్ తేళ్ల జాన్ కెనడీ అధ్యక్షత వహించారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించారు. పాస్టర్ టి జాన్ కెనడీ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చాడని, మనందరి పాపముల నిమిత్తం శిలువలో యేసుక్రీస్తు మరణించి 3వ రోజు దినమున తిరిగి లేచాడని, మరలా తిరిగి రాబోతున్నాడని తెలియజేశారు. సెక్రటరీ వై రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిగా ఈరోజు సంఘం చర్చికి రావడం ఆనందదాయకమని, ఆరాధన జరిగించడానికి సహకరించినటువంటి ఎమ్మెల్యేకి, పోలీసు అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ట్రెజరర్ జి జగజ్జీవన్ రావు మాట్లాడుతూ ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని, జరగబోయేటటువంటి కార్యక్రమాలకి ఈ రీతిగా సంఘం సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కె పద్మజోషి, రెవరెండ్ జి అజయ్ శామ్యూల్, పాస్టర్ వి సాల్మన్ రాజు, పి సుధీర్ కుమార్, బి రేచల్ స్వరూప్, బి సాల్మన్ రాజ్, పి సంతోష్ బాబు, జి వందన, కె మనోజ్ఞ కుమార్, కె మోజస్, ఐ తోటా కుమార్, వై జయప్రద, టిఎస్సి రంజితం తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలం. బిడ్డలుగా చేసుకోమని ఆజ్ఞాపించమన్నాడు. అదే శోధన సిలువలో కలిగినటువంటి 3వ అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి శ్రీ పదముల శ్యామశ్రీ జీవన్ బాబు గారు మన ధ్యానం నడిపిస్తారు. సుదీర్ఘమైనటువంటి ఆరాధన క్రమంలో మీ యొక్క శక్తిని అందుకుని ప్రవేశించి మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి మీకు మహిమకరంగా పరిచయం జరిగించిన కృపదాక్షేమం పెట్టుకుంటున్నాం. సంఘంలో ప్రతి ప్రియుడిని దర్శించండి. దీవెనకరమైన వాతావరణం దయచేయండి. అదినాడు ఇశ్రాయేలు ప్రభా పగటి వేళ ప్రభా మేఘస్తంభంగా, రాత్రి వేళ మేఘస్తంభంగా మీరు కాచి కాపాడే దేవా తండ్రి యేసయ్యా యొక్క తండ్రి భీకరమైనటువంటి ఎంతో ధ్యానించుగా ప్రభా మీ ఆత్మకార్యం జరిగించమని పెడుతున్నాం. ప్రతి యొక్క సభ్యులను ప్రవేశయ్యా మీ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ప్రభా ప్రేరేపణతో ప్రభా సంఘంతో మీరు మాట్లాడమని పెడుతున్నాం. తండ్రి యేసయ్యా మీ శిలువ శక్తిని మేము అనుగ్రహించి మీకు మహిమకరంగా ఈ లోకంలో ప్రవేశయ్యా మీ శిలువ సందేశాన్ని ప్రవేశయ్యా గుదిగంతాలను ప్రకటించిన శక్తిని మా సంఘానికి మీరు అనుగ్రహించమని పెడుతున్నాం. 2025వ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన జేఎంబి సంఘ ఆలయంలో సంఘ స్టాండింగ్ కమిటీ వారు సెక్రటరీ గారు యాదాల రాజశేఖర్ గారు, చైర్మన్ గారు పద్మజోషి గారు, ట్రెజరర్ గారు గంగవరపు జగజ్జీవన్ రావు గారు, మిగతా కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంతో గంభీరముగా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దీవెనకరముగా దేవుడు జరిగించాడు. మంచి మంచి ఏర్పాట్లను మా కమిటీ వారు నిర్వహించారు. ఆనాడు కలువరి సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలను ధ్యానించినటువంటి పెద్దలు ఎంతో ఆత్మీయంగా, అద్భుతంగా సంఘ క్షేమాభివృద్ధిలో దేవుని చేత వాడబడినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకరక్షకుడిగా జన్మించాడు, లోకరక్షకుడిగా మరణించాడు. సమస్త మానవాళి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా సమర్పించినటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు. కాబట్టి సమస్త మానవాళికి సిద్ధపరిచిన గొప్ప రక్షణ కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే లభిస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రభు పాదముల చెంత, సిలువ చెంత చేరి తమ జీవితాలు సమర్పించినప్పుడు సిలువలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకుంటారని మీ అందరికీ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఫ్రైడే సందర్భంగా ఒంగోలు జువెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘాలయంలో, చరిత్ర కలిగినటువంటి సంఘాలయంలో అద్భుతమైన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికినటువంటి 7 మాటల గురించి వివరణ ఇవ్వడం జరిగింది.
మిషనరీలు ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం ఇది. కొన్ని విపత్తుల వల్ల, సమస్యల వల్ల ఆలయములో ఆరాధన జరగకపోయినా క్రిస్మస్, ఈస్టర్ కార్యక్రమాలు ఆలయంలో జరగాలని ఆశించాం. తదనుగుణంగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ దినము గుడ్ ఫ్రైడేకి సందర్భంగా ఆలయంలో ఆరాధన క్రమం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసాంద్రత అధికంగా వచ్చారు. ఐ హ్యావ్ నెవర్ సీన్, నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనటం. దాదాపు 40 సంవత్సరాల అనుభవంలో 1985లో నేను స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యాను. ఇప్పటికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ చూడని విధంగా ఈ గుడ్ ఫ్రైడేకి అనేక మంది ప్రజానికం వచ్చి దేవుని ఆరాధించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు ముందుకు నడిపించడానికి ఇష్టపడ్డందుకు మేము వారికి కృతజ్ఞత. గుడ్ ఫ్రైడే అంటే ఈ లోక పాపముల కోసం యేసు ప్రభువు వారు సిలువలో బలి అయినటువంటి రోజు. ఆయన పెట్టిన శ్రమలు వాటిని గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా కూడా ఈరోజు మంచి శుభ శుక్రవారాన్ని ఆచరిస్తుంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మా సంఘంలో ఏంటంటే, గతంలో మీ అందరికీ తెలిసిన విధంగా సంఘంలో చిన్నటువంటి అలజడలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు మా అందరి సంఘ ప్రార్థనలు, కమిటీ ప్రార్థనలు, మా పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు ఇవన్నీ ఆలకించి ఈ సంవత్సరము అతి గంభీరంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన జరగటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. నా 42 ఏళ్ల సర్వీస్లో కూడా అంతా కలిసి ఉన్న సమయంలో కూడా ఇంత గొప్ప ఆరాధన గుడ్ ఫ్రైడే జరగడం అనేది చాలా అరుదైన విషయంగా, ఇది కేవలం దేవుని కృప. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడున్న మా కమిటీ, మా సంఘ సభ్యులందరి సహకారం, అంతేకాకుండా మరి మా ప్రీతమ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అదే డిఎస్పి శ్రీనివాస్ గారు, 1 టౌన్ 2 టౌన్ పోలీసు వారంతా కూడా మాతో సహకరించి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా మా యొక్క క్రైస్తవ సమాజానికి అంతటికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మేము దేవునికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెల్లిస్తూ, జరిగించబోయే కొండ మీద సూర్యోదయ ఆరాధన, ఈస్టర్ యొక్క ఆరాధనలు కూడా ఈ విధంగానే జరగాలని, దీనివల్ల మా క్రైస్తవ లోకమంతా ముఖ్యంగా పట్టణంలో వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా అందరికీ కూడా మేము కృతజ్ఞత